హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ సమావేశమై హైదరాబాద్ మెట్రో రెండో దశ గురించి చర్చించారు. మెట్రో రెండో దశ డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. 50-50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతో ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని అన్నారు. రెండో దశ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం L&T సంస్థ నుంచి మెట్రోను టేక్ ఓవర్ చేసుకుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఎస్ భోగి, గత కొంతకాలంగా మెట్రో రెండో దశకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం ఎప్పుడెప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అంటూ ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు పలువురు కేంద్ర మంత్రులను ఎన్నోసార్లు కలిసినప్పుడు ప్రధానమంత్రితో సహా అటు కేంద్ర మంత్రులకు కూడా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గత 10-15 రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయాలపైన సుదీర్ఘంగా చర్చించారు. అంటే గతంలో ఏ విధంగానైతే తెలంగాణ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి డిపిఆర్ను సమర్పించినప్పుడు అప్పటికే ఉన్నటువంటి మెట్రో ఫేజ్ 1కు సంబంధించినటువంటి విషయంలో L&T వైదొలుగుతున్నటువంటి క్రమం ఉంది. వాళ్ళ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి మరికొంత క్లియరెన్స్ కావాలనే విషయాన్ని కూడా కేంద్రం ప్రశ్నించింది. దాంతో ఇప్పుడు L&T చేతుల్లో నుంచి మెట్రో ఫేజ్ 1ను మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందనే విషయాన్ని స్పష్టంగా దానికి సంబంధించినటువంటి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. అయితే ఈరోజు ఉదయమే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు అభివృద్ధి పనులతో పాటు మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ ఫేజ్ 2కు సంబంధించి అంటే ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో ఆ విషయంలో ముందుకెళ్లేందుకు కేంద్రం సిద్ధంగా ఉందనే విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టులో కేంద్రం కూడా భాగస్వామిగా ఉండాలి, 50-50 రేషియోలోనే ఈ ప్రాజెక్టు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంబంధించినటువంటి అంశాలపైన డిపిఆర్తో పాటు టెక్నికల్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా మొత్తం కేంద్రానికి ఇప్పటికే సమర్పించారు. సో వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటాము. సో హైదరాబాద్ ప్రజలకు సంబంధించినటువంటి ఏ అవసరానికి సంబంధించినటువంటి విషయంలోనైనా సరే కేంద్రం సహకరించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఇప్పటి వరకు మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయంలో కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు L&T నుంచి మెట్రో ఫేజ్ 1ను మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు సమాచారం ఇచ్చింది. దాంతోపాటు డిపిఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కావచ్చు, ఫుల్ డీటెయిల్స్ను పరిశీలిస్తాము, తర్వాత నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా రోజు రోజుకు హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఫేజ్ 1 సరిపోవట్లేదు, దాన్ని మరింత విస్తరించాల్సి ఉంది. దాదాపు 7 కారిడార్ల ద్వారా దాదాపు 162 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సో ఈ విషయంలో గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్ గా ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య జరిగినటువంటి చర్చలో కీలక అంశంగా మెట్రో సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేకంగా మెట్రోకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒక డిపిఆర్ను పరిశీలించి దానికి అనుగుణంగా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని కూడా అటు మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా డిపిఆర్ పరిశీలన తర్వాత కేంద్ర కేబినెట్ లో దీనికి సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. కేంద్ర కేబినెట్ ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటుంది. సో దానికి సంబంధించినటువంటి అంశంలో త్వరలోనే ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నో రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూడడమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రయాణాల్లో కలుగుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కేంద్రం సైతం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం స్పష్టంగా చెప్తున్నారు. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఎక్కువగా ఉపయోగించాలి, పెట్రోల్ డీజిల్ వంటి వాహనాలను ఉపయోగించకుండా వాటిని
పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మెట్రో ఫేజ్ 2 కూడా త్వరలోనే కేంద్రం అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి. థ్యాంక్ యూ రాజు.